హలో గాయ్స్, ఈరోజు లంచ్లోకి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. మీరేం కర్రీ చేశారో కామెంట్ చేయండి. రోజు ఫ్రైలే చేస్తుంది, కర్రీస్ తినదా అని అనుకోవచ్చు. బట్ నాకు ఫ్రైస్ అంటే ఇష్టము. సో నేను ఎక్కువ ఫ్రైలే చేస్తుంటాను. అందులో బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము. మీకు ఏ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ప్యాన్లో వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ జిడ్డు పోయేంత వరకు మంచిగా ఆయిల్ లేకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ మంచిగా ఫ్రై చేస్తున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్ కట్ చేసేసుకుందాము. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఫ్రైలకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఆయిల్ ఉంటేనే టేస్ట్ వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లు ఆనేంత వరకు ఉంచుకొని అందులో ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక నా చిట్టి తల్లి చిట్టి చేతులతో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతుంది అనమాట. ఎంత చక్కగా దంచిందో. బెండకాయలోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే బెండకాయ వేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.